గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పాకిస్తాన్ను ఏకాకిని చేసే వ్యూహానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఉగ్రవాద దేశంగా పాక్ను ప్రపంచ దేశాల ముందు నిలిపే వ్యూహానికి పదును పెట్టింది భారత్. 7 ఎంపీల నాయకత్వంలో అఖిలపక్ష బృందాలు సిద్ధమైపోయాయి. ఎక్స్పోజ్ పాకే లక్ష్యంగా వివిధ దేశాల్లో ఎంపీల బృందాలు పర్యటించనున్నాయి. ఇక పాక్ కుయుక్తులను బట్టబయలు చేయడమే లక్ష్యంగా ఎంపీల బృందాలు యాత్రలు చేయనున్నాయి. ఎంపీలు శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, కనిమొళి, సుప్రియా సూలే, సంజయ్ కుమార్ జూ, శ్రీకాంత్ షిండేల నాయకత్వంలో ఎంపీల విదేశీ పర్యటనలు కొనసాగనున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై భారత్ పోరాటం చేస్తోంది. పాక్ ప్రేరేపిత టెర్రరిజంతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని ప్రపంచ దేశాలకు ఎంపీల బృందాలు వివరించనున్నాయి. ఇక ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ డిబేట్ చేపట్టింది. డిబేట్లో ఇక ఈరోజు జంగయ్య గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా నారపరాజు నరసింహారావు గారు రాజకీయ విశ్లేషకులు, జగన్మోహన్ మంతెన రిటైర్డ్ ఆర్మీ వింగ్ కమాండర్, పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి డిబేట్లో పాల్గొనబోతున్నారు. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. జగన్మోహన్ గారు, చూస్తున్నాం మొత్తంగా భారత్ యుద్ధనీతి, రాజనీతి, దౌత్యనీతితో ముందుకు సాగుతోంది. అంటే యుద్ధం చేశాం, రాజనీతితో ప్రపంచ దేశాలకు అదేవిధంగా పాకిస్తాన్కు ఎలా ఆ యుద్ధం జరిగింది ఏంటి అనేది పరిణామాలు వివరించాం. ఇప్పుడు దౌత్యనీతి వైపు భారత్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ దౌత్యనీతితో పాకిస్తాన్కు ఇక ఏకాకి కావాల్సిన అవసరం వచ్చేసింది. పాకిస్తాన్ ప్రపంచం నుంచి ఏకాకి కాబోతుందా? ఎలా చూడాలంటారు సార్ ఈ దౌత్యనీతిని? మనం ఎప్పుడు కూడా ఇలాంటి అన్ని కూడా మీరు చాలా చక్కగా చెప్పారండి. ఈ 3 పార్ట్స్ కూడా మనం జయించేదాకా మనం పాకిస్తాన్ అసలు రూపం ఎక్కడ బయట పెట్టడానికి చాలా ఫోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత తొందరగా పాకిస్తాన్ ని సడన్ గా ఎవ్రీబడి ఈస్ ఎన్వలపింగ్ పాకిస్తాన్ ని మనం ఐసోలేట్ చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నామో అంతకన్నా ఫాస్ట్ గా ప్రతి దేశం సడన్ గా పాకిస్తాన్ ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ స్టెప్ మనకి చూడాల్సింది ఎంత భీషణంగా మనం వాళ్ళు మన మీద దాడి చేసి మనం ఆపుకుంటా చాలా కంట్రోల్డ్ గా మనం రియాక్ట్ అవుతుంటే ఐఎంఎఫ్ లో స్ట్రైట్ యాక్సెప్టెన్స్ ప్లస్ ఒకటి మీరు చూసుకుంటే 2 స్టెప్స్ అయినాయి ఐఎంఎఫ్ లో. ఒకటి ఫస్ట్ వాళ్ళ ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని 24సారి దే హావ్ గివెన్ దెమ్ లోన్ వేవర్ ప్లస్ దే గివెన్ దెమ్ ఫ్రెష్ ఇంపిటస్ ఆఫ్ లోన్. అంటే ఒకవైపు బయట పడేస్తా ఫ్రెష్ లోన్ కూడా ఇచ్చింది. అదే స్పీడ్ తో కత్మా కంట్రీస్ కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేసినాయి. మళ్ళీ ఇప్పుడు యుఎస్ ట్వీట్స్ చూస్తే వాళ్ళ ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారు ఏ కారణం వల్ల మన ఇద్దరిని కూడా ఆల్మోస్ట్ ఒకే ప్లేన్ లో చూడటం మొదలు పెట్టారు. అసలు ఎక్కడ పొంతన లేదు. ఇట్ ఈస్ లైక్ లుకింగ్ ఎట్ హమాస్ అండ్ ఇజ్రాయెల్ ఇన్ ద సేమ్ ప్లేన్. మన కూడా సో ఇవన్నీ కూడా వీ షుడ్ నాట్ ఇగ్నోర్ దీస్ సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ మూలన చాలా చక్కగా ఐ థింక్ పర్ఫెక్ట్ అండి. ఈ 7 ఎంపీస్ ఇప్పుడు ప్రపంచ పటం మీద ఎప్పుడైతే వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, వాట్ ఆర్ వి సఫరింగ్ అనేది చెప్పగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బి అ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ అండి. టీం కూడా ఫెంటాస్టిక్. జగన్మోహన్ గారు మీరు చెప్పినట్టుగా ప్రపంచం ముందు పాకిస్తానే కాదు, అమెరికా చేసే కుయుక్తుల్ని కూడా మన ఎంపీలు ప్రపంచ దేశాలకు వివరించబోతున్నారు. ఖచ్చితంగా ఒకవైపు మొన్న ప్రధాని వ్యాఖ్యల్ని మనం ఒకసారి గమనిస్తే చాలా క్లియర్ కట్గా కొన్ని విషయాలు చెప్పారు ప్రధాని. మా సమస్యను మేము పరిష్కరించుకోగలం, మా శక్తి సామర్థ్యాలు మాకు సరిపోతాయి, ఎవరూ ఇందులో తలదూర్చాల్సిన అవసరం లేదు. భారత సార్వభౌమాధికారం, భారత దౌత్య విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచమంతా కూడా చూస్తుంది. అందులో ముఖ్యంగా మనం ఒక పాకిస్తాన్నే టార్గెట్ చేయలేదు, అమెరికాను కూడా టార్గెట్ చేశాము అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు సార్? వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ అండి. డిప్లొమాటిక్లీ ఎప్పుడు కూడా ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ని మనం ఎదుర్కోకూడదు. వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ డిప్లొమాటిక్లీ. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎందుకు అది చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి. కానీ మన అనవసరంగా వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. లుక్ ఎట్ ఇట్ యాజ్ ప్రెసిడెంట్ ట్రంప్ కి ఏ ప్రెషర్స్ ఉన్నాయో, ఏ కారణాల వల్ల ఆయన చేస్తున్నారో, ఆయన చేసేది వాళ్ళ ఇట్ కుడ్ బి ఓన్లీ ఫర్ దేర్ డొమెస్టిక్ ఆడియన్స్ ఆల్సో. మనం అది తీసుకొని వి షుడ్ నాట్ గో ఆఫ్ ఎట్ ఎ టాంజెంట్.
వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఆన్ అవర్ సైడ్. ఇప్పుడు మనం అచీవ్ చేసింది డ్యూరింగ్ ద వార్ కూడా చూస్తే 22 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 15 మే మనం ఈ కంప్లీట్ యాక్టివిటీ చూస్తే అమెరికా మన వైపు ఉంది, రష్యా మన వైపు ఉంది, ప్రపంచం మొత్తం బట్ ఫర్ పాకిస్తాన్, టర్కీ అండ్ అజర్బైజాన్, ఈ 3 కంట్రీస్ డిఫరెంట్ గా బిహేవ్ చేసినాయి, కానీ కత్మాళ్ళు అందరూ కూడా మనతో ఉన్నారు. సో మనం ఎవరిని దూరం చేసుకోకూడదు ఈ స్టేజ్ లో, అండ్ ఎవరిని డోంట్ రీడ్ మోర్ దెన్ వాట్ ఇస్ దేర్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి అవేక్. మనం పూర్తిగా మనం 24 hours ప్రతి ఒక్కళ్ళ మీద నిఘా పెట్టి ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చూసుకుంటా మనకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉందండి. రైట్ సార్. తిరుపతిరావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఎంపీలందరితో ఒక బృందాలని ఏర్పాటు చేశారు. 7 బృందాలు పర్యటించబోతున్నాయి. మొత్తంగా అంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వ్యవహారాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచబోతున్నాయి. సో ఎంతవరకు పాక్పై ఒత్తిడి తీసుకురావాలో అంతవరకు తీసుకొస్తున్నాం. ఆ తర్వాతనైనా ఇక పాక్ తన బుద్ధిని మార్చుకుంటుందా, ఎలా చూడాలంటారు? ఈ పర్యటన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అందరికీ నమస్కారం వంశీ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. Am I audible? Yes sir, continue sir. ఓకే, ఇప్పుడు మనం భారతదేశం తాలూకా విధానం స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా, అంటే ప్రభుత్వాలు వేరైనా సరే దాంట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్టేక్స్ కమిట్ అయినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు అలీన్ విధానం లేకపోతే శాంతి సంబంధిత ఆలోచన, ఇది మనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భారతదేశానికి ఉన్నటువంటి గుర్తింపు ప్రపంచ దేశాలు. అయితే ఆనాడు కొన్ని భయాల వల్ల మనం ఆ విధంగా ప్రవర్తించినటువంటి ఒక సందర్భం ఉందని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్పను. అంటే ఆ రోజుల్లో ఉన్న స్వతంత్రానంతరం ఉన్నటువంటి భారతదేశం తాలూకా పరిస్థితి ఒక విధంగా చెప్పాలని అంటే సైనిక సంపత్తి అవ్వచ్చు, లేకపోతే సైనికులకి అందించే ఆయుధ సంపత్తి అవ్వచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విషయాల్లోనైనా సరే చూస్తూ వచ్చేటం. సో ఆ నేపథ్యంలోనే అసలు ఇవాళ పాకిస్తాన్ సరే ఆర్థికంగా దివాలా తీసినటువంటి అంశాన్ని పాకిస్తాన్ సంబంధించి మనం ఇవాళ అక్కడ కాసేపు పక్కన పెడితే, ఎందుకని అంటే ఇప్పుడు మనకి అది చర్చనీయాంశం కాదు. వారి తాలూకా దమన నీతి ఏదైతే ఉందో దాన్నే మనం ఇవాళ చర్చలోకి తీసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు పక్కన పెడితే ఆ రోజు నుండి పాకిస్తాన్ దాదాపు నిన్న కూడా సబ్జెక్టివ్ కరెక్షన్, నిన్న కూడా ఆ దేశ అధ్యక్షుడేమో మనం 3 సార్లు యుద్ధం చేసాం, ఏమీ సాధించలేకపోయాం అని చెప్పేసి ఆ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి సందేశంలో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా నేను ఇక్కడ కోట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ తాలూకా విధానం ఎలా వచ్చింది అనేసి అంటే, మనము శాంతియుతమైనటువంటి విధానంతో మనం ముందుకు వెళ్తుంటే వాళ్ళు ఒక రకంగా దాన్ని చేతకానితనంగా తీసుకొని, లేదా మేము ఇలా అయితే తప్పిస్తే మనుగడ సాధించలేమని చెప్పేసి ఆలోచనతో మనల్ని రెచ్చగొట్టి కవ్వించే స్థితిలోనే పాకిస్తాన్ ఇప్పుడు ముందుకు వెళ్ళినటువంటి ఒక సందర్భం. యుద్ధంలో కూడా ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా మనం మళ్ళీ వాళ్ళ తాలూకా సైనికుల్ని ఏదైతే బంగ్లాదేశ్ వారికి సంబంధించి పాకిస్తాన్కి ఇచ్చివేసినటువంటి సందర్భం, ఆ రోజు అంటే రాజకీయంగా తీసుకుంటే ఇవాళ నేను దాన్ని తప్పడతాను, కానీ ఆ రోజు ఉన్నటువంటి విధానంలో తీసుకున్నట్టయితే అది కరెక్ట్ ఏమో అని చెప్పేసి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అలీన్ విధానంలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పేసి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, మొదటి నుండి భారత్ తాలూకా వైఖరి ఒప్పించి ముందుకు వెళ్ళడము, అవసరమైతే తప్పిస్తే యుద్ధ భూమిలోకి వెళ్ళకపోవడం అనే ఒక విధానం ఉంటే, పాకిస్తాన్ వైపు కూడా ఎప్పుడు కూడా దుందుడుకు స్వభావం, వాళ్ళ తాలూకా శక్తి సామర్థ్యాలు ఏంటనేది వాళ్ళకి తెలిసినప్పటికి కూడా, ప్రతి సందర్భంలోనూ వారు విఫలమైనప్పటికి కూడా, ప్రతి సందర్భంలోనూ వాళ్ళు పరాజయం పాలైనప్పటికి కూడా ప్రపంచానికి ప్రత్యేకించి భారతదేశానికి మేము ఏదో ఒకటి చేసేయగలం అన్నటువంటి ఆలోచనతో మొన్నటి వరకు నేను చెప్పగలను ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనటువంటి సందర్భం వరకు వాళ్ళ తాలూకా ఆలోచన అదే. బట్ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత
ఏదైతే పాకిస్తాన్ వినియోగించినటువంటి ఒకవైపు చైనా ఆయుధాలు అవ్వచ్చు, రెండో వైపు టర్కీ ఆయుధాలు అవ్వచ్చు, ఏదైనా అమెరికాకి సంబంధించిన అమెరికా నుండి వచ్చినటువంటి ఆయుధాలు కూడా భారతదేశ ఏదైతే మేక్ ఇన్ ఇండియా విధానం ద్వారా వచ్చినటువంటి బ్రహ్మోస్ లాంటి అస్త్రాల ముందు ఇవల్ల పోయినటువంటి సందర్భం ఒకటి ప్రపంచానికి తెలిసింది. రైట్ సార్. సో ఈ నేపథ్యంలో భారతదేశం తాలూకా ఏదైతే మొదటి నుండి ఉన్నటువంటి ఒక శాంతియుతమైనటువంటి చర్చలు ఆ నేపథ్యంలో ఉన్నటువంటి విధానానికి అనుసరించి ఇవాళ 7 టీముల్ని ఏర్పాటు చేసి అది కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలోనే వాళ్ళు కూడా ప్రతి దేశానికి వెళ్ళి ఒక్కొక్కరికి కొన్ని దేశాలు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశానికి సంబంధించి అంటే పాకిస్తాన్ ని ఇవాళ మేము యుద్ధంలో గెలవాలి అనేసి అంటే మాకు నిమిషాలు మాత్రమే. మొన్న నిరూపితమైనటువంటి 20 అంటే ఒక రకంగా చెప్పాలంటే గెలిచేసాం సార్ మనం అక్కడ యుద్ధంలో మనం గెలిచేసిన కిందే లెక్క. అదే చెప్తున్నా, 23 నిమిషాలు మాకు చాలు అని చెప్తూనే కానీ మేమైతే మాత్రం ఆ దేశం కూడా ఈ ప్రపంచ పటంలో ఉండాలనే మేము కోరుకుంటున్నాము. మా అభివృద్ధితో పాటు అనేది ప్రపంచానికి ఒప్పించడం, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతలకు ఒప్పించడము, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మెప్పించడం అనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. రాబోయే రోజుల్లో దీని తాలూకా ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందనేసి అంటే ఏ విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. అంటే భారతదేశము పాకిస్తాన్ పై గనక ఏ ప్రక్రియలో దాడి చేసింది లేకపోతే ప్రతి దాడి చేసింది, చేసినటువంటి దాడిని తిప్పి కొట్టింది అనేసి అంటే ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా భారతదేశాన్ని వేలెత్తి చూపనటువంటి తిరుపతిరావు గారు మన విధానం ఉండాలనే ఆలోచన. నారప్రాజు నరసింహారావు గారు, చూస్తున్నాం చరిత్రలో ఏ యుద్ధాన్ని పరిశీలించినా ఆ రాజులు ఆ రాజ్యంలో ఉన్న అన్నదమ్ములు అందరూ ఐక్యంగా ఉంటేనే ఆ యుద్ధంలో విజయం సాధించాం. ఇక ఒకసారి మనం చూస్తే రావణుడు ఎంత శక్తివంతుడైనా సోదరుడు అదేవిధంగా అందరి సహకారం లేకపోవడం వల్ల ఓడిపోయాడు. దేశంలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్తో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉంటుందో తెలిసింది. రాజకీయం ఎన్నికలప్పుడు మిగతా అప్పుడే ఉంటుంది, కానీ దేశం అనేసరికి భారత్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమవుతాయి. 140 కోట్ల మంది ప్రజల గొంతుక ఒక్కటే అవుతుందని ప్రపంచానికి నిరూపించాం. ఎలా చూడాలంటారు దేశంలో ఉన్న ఈ పరిణామాలను ఒకసారిగా? వంశీ గారు, మీకు ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి విశ్లేషకులకు, తర్వాత తిరుపతిరావు గారికి, మన ఐ న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. మీరు ప్రస్తావన చేసినప్పుడు రాజులు, రాజ్యాలు, యుద్ధాలకు సంబంధించినటువంటి విషయం చెప్పారు. నేను మహాభారతంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని, ఒక సంఘటనని, ఒక సంభాషణని ప్రారంభం చేస్తూ నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జునుడికి ధర్మరాజుకు మధ్య ఇది జరిగితే అన్నయ్య అవతల వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఉన్నారు ఇట్లా అన్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు. వయం పంచాధికం శతం, అంటే మనం వాళ్ళు 100 మంది, మనం 5గురం కలిసి 105గురం. ఎప్పుడు 105గురం? వేరే వాళ్ళు ఎవరైనా మన దేశాన్ని మీదకి యుద్ధం మీదకి వచ్చినప్పుడు మనం 105గురం. కానీ మనలో మనకి ఏదన్నా రాజ్యానికి సంబంధించినటువంటి వస్తే వాళ్ళు వేరు మనం వేరు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మాటని మనం ధర్మరాజు తన తమ్ముళ్ళకు చెప్పినటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని వస్తున్నందుకు నిదర్శనం మనం ఈరోజు ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ యొక్క కుయుక్తులను, లేకపోతే ఉగ్రవాదానికి సంబంధించినటువంటిది పాకిస్తాన్ ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటిది ప్రపంచ దేశాలకు చెప్పడం కోసం ఎంపీలని వివిధ దేశాలకు పంపించి ప్రపంచానికి ఈ విషయం తెలియజెప్పాలని భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా వయం పంచాధికం శతం అనేటువంటి ఆ సూత్రాన్ని ఫాలో అయ్యి అనుసరించి చేసినట్టుగానే మనం భావించాలి. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి విషయం. ఆ వాదాలు ఏమున్నా, ఐడియాలజీ ఏమున్నా, పార్టీలు ఏమున్నా 150 కోట్ల మంది భారతీయులు దీన్ని స్వాగతించాల్సిన విషయం మొట్టమొదటిది. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 7గురు ఎంపీల నాయకత్వంలో బృందాలు అనేక దేశాలు పర్యటించి ఏమేమి విషయాలు ప్రపంచానికి చెప్పాలి. ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు, జగన్మోహన్ రావు గారు చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటి, మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక 50% విజయాన్ని సాధించాం పాకిస్తాన్ మీద, పై చేయి మనదే అనేటువంటిది. అంటే నేను 50% ఎందుకు చెప్తున్నాను అంటే ఏప్రిల్ 22న ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిందో ఆ ఉగ్రదాడిని ఫాలోఅప్ గా మనం వెళ్ళి ఒక 100 మంది
తీవ్రవాదుల యొక్క 9 శిబిరాల మీద దాడి చేసి 100 మంది తీవ్రవాదులను చంపడం ఒక విజయం. దాని తర్వాత జరిగినటువంటి కాల్పులకు సంబంధించినటువంటి దాంట్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసి వాళ్ళని కోలుకోలేని దెబ్బతీయటం అనేటువంటిది రెండో విజయం. అయితే ఈ విజయంతోనే మనం సంతృప్తి పడాల్సినటువంటి అవసరం ఉందా? లేదు 1947 నుంచి మనకు పక్కలో బల్లెంలాగా ఉంటున్నటువంటి పాకిస్తాన్ని మనం ఇంకా పీచమనచాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటిది ఇప్పుడు మనం ప్రతి భారతీయుడు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. అయితే ఎవరు ఏమనుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం చెప్పాల్సినటువంటిది ఏంటంటే 2016 నుంచి 2014లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 నుంచి పాకిస్తాను మన దేశంలో అటు కాశ్మీర్ వైపు నుంచి కానివ్వండి, లేకపోతే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి దేశ భద్రత విషయంలో మనం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఆ చర్యలకు మనకు అనేక రకాలైనటువంటి ఫలితాలు గత 11 సంవత్సరాలుగా ఇస్తున్నాయి అనేటువంటిది మాత్రం మనం అందరం అంగీకరించాల్సిన విషయం. అయితే అప్పుడప్పుడు పాకిస్తాను ఆ అంతర్గతంగా దేశం లోపల ఉండేటువంటి శక్తుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కానివ్వండి, లేకపోతే తనకు ప్రపంచవ్యాప్తంగా అప్పులు పుట్టినటువంటి సందర్భం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఐఎస్ఐకి సంబంధించినటువంటిది, ఆర్మీకి సంబంధించినటువంటి దాంట్లో ఒత్తిడిలో తలొగ్గి కానివ్వండి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి విషయం మనం ఉరిలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ఈ 7 సభ్యులు టీమ్స్ ఉన్నటువంటి టీమ్స్ పోయి ప్రపంచానికి ఏం చెప్పాలి? పాకిస్తాను మొట్టమొదటిసారిగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల మాత్రమే భారత్ స్పందించింది. అంతే తప్ప భారత్ శాంతి కామకమైనటువంటి దేశం, భారత్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి. ఆల్రెడీ మనం ఒక 75 సంవత్సరాలకు ఈ విషయం చెప్తున్నప్పటికీ కూడా మళ్ళొకసారి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఈ విషయం ఉంది. రెండో విషయం ఏంటంటే మనం ఇజ్రాయెల్ని గాజాని తీసుకున్నా, రష్యాని ఉక్రెయిన్ తీసుకున్నా కూడా అక్కడ గత కొంతకాలంగా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం యొక్క ప్రభావం సామాన్యమైనటువంటి ప్రజల మీద కనబడుతుంది. కానీ ఇక్కడ మనం చేసినటువంటి అటాక్లు ఏం చేశాము? కేవలం ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చేసినటువంటి ఏవైతే తీవ్రవాదులకు 9 శిబిరాల మీద మాత్రమే దాడి చేశాము, 100 మందిని మనం చంపేసి వచ్చేసాం తప్ప పాకిస్తాన్ సామాన్య పౌరుడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. నరసింహారావు గారు, మీరు చెప్పినట్టుగా అంటే ఖచ్చితంగా భారత్ అనేది పాకిస్తాన్ పై దాడి చేయలేదు, పాకిస్తాన్ సైనికులపై దాడి చేయదు, పాకిస్తాన్ పౌరులని ఏ రోజు కూడా భారత్ ఎక్కడా ముట్టుకోదు. ఇది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. భారత్ లక్ష్యం ఒకటే, ప్రపంచం నుంచే అంటే భారత్ వైపు వచ్చే దాడులనే కాదు, పాకిస్తాన్ నుంచి ఉన్న ఉగ్రవాదులనే కాదు, ప్రపంచంలోనే ఉగ్రవాదం అనే భూతాన్ని ఖచ్చితంగా తరిమేయాలి అని చెప్పి ఈసారి భారత్ కంకణం కట్టుకుంది. ఆ దిశగానే ఈ 7 బృందం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పబోతుందా? ఎస్ అండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర ఆర్మీ చీఫ్ మాట్లాడినా, నేవీ చీఫ్ మాట్లాడినా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడినా, సిడిఎస్ మాట్లాడినా, రక్షా మంత్రి మాట్లాడినా, విదేశాంగ మంత్రి మాట్లాడినా, ఆఖరికి ప్రధానమంత్రి మాట్లాడినా కూడా వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పేటువంటిది ఏంటి? మా లక్ష్యం తీవ్రవాదులు, పిఓకే, ఇంతవరకు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది తప్ప ఇంకొక మాట వాళ్ళు ఎక్కువ మాట్లాడట్లేదు, తక్కువ మాట్లాడట్లేదు. అంటే మన లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఏం చెప్తారు వాళ్ళు వెళ్ళి? మేము ఇంతకుముందు ఒక చెంప చూయిస్తే ఇంకో చెంప చూయించేటువంటి విధానంలో భారతదేశం లేవు. పొరపాటున పాకిస్తాన్ ఏ విధమైనటువంటి విషయంలో అయినా మనకి ఇచ్చినటువంటి సంధి కానివ్వండి, లేకపోతే ఉడంబడిక కానివ్వండి, ఒప్పందం కానివ్వండి, ఇవి తోకదాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అనేటువంటిది ఇంకొకటి స్పష్టం చేయబోతున్నారు. ఇదొకటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా మేము చేసింది ఉగ్రవాద దాడులు అనేటువంటిది. రెండో విషయం ఏంటంటే అసలు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయం, ఉగ్రవాదులకు కేంద్రం. ఇగోండి మేము ఇక్కడ మనం అంటే దీనికి కూడా ఇంకొక చిన్న ఇదేంటి, 2001లో అమెరికాలో ట్విన్ సెంటర్స్ మీద దాడి చేసినప్పుడు ఆ దాడికి ఎవరైతే అల్ ఖైదా అనేటువంటి సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించినటువంటి అధిపతి పాకిస్తాన్ లో తలదాచుకుంటే 10 సంవత్సరాల తర్వాత అమెరికా సైన్యం పాకిస్తాన్ లో అతను పట్టుకొని చంపేసింది. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే దావుద్ ఇబ్రహీం అనేటువంటి వాడు ఉన్నాడో అతను పాకిస్తాన్ లో ఉన్నాడు. అజర్ మసూద్ అనేటువంటి వాడు పాకిస్తాన్ లో ఉన్నాడు. మొన్నటి దాడిలో తీవ్రవాదులను చంపితే తీవ్రవాదులకు సంబంధించినటువంటి అజర్ మసూద్ కుటుంబానికి సంబంధించినటువంటి 10 మంది చనిపోతే ఆ 10 మందికి ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి 11 కోట్ల రూపాయలు పాకిస్తాన్ ప్రకటించింది. తర్వాత వాళ్ళ అంత్యక్రియలకు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ హాజరైంది. కాబట్టి పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రకటించాలి అనేటువంటిది భారతదేశ విధానంగా ప్రపంచ దేశాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఖచ్చితంగా. జంగయ్య గారు, చూస్తున్నాం పరిణామాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి.
సో ఖచ్చితంగా పాకిస్తాన్ని ఏకాకిని చేసే లక్ష్యంగానే భారత్ అడుగులు వేస్తుంది. సో పాకిస్తాన్కి ఇందాక మనకు జగన్మోహన్ రావు గారు చెప్పినట్టు 2-3 దేశాలే సపోర్ట్ ఇచ్చాయి. ఆ 2-3 దేశాల తోకను కూడా ఇక్కడ బాయ్కాట్ అనే నినాదంతో భారతదేశం కోసం ఆర్మీ సరిహద్దుల్లో పోరాడితే ఇక్కడ లోకల్గా బాయ్కాట్ అనే నినాదంతో ప్రతి సామాన్యుడు కూడా స్పందించాడు. భారతదేశంపై దాడి జరిగితే పాకిస్తాన్కు ఎవరైనా సహాయం చేస్తే భారత్ దెబ్బ ఎలా ఉంటుందో పర్యాటకం కుదేలైపోయింది. ఈవెన్ కనీసం వాళ్ళ యాపిల్ని కూడా ఈరోజు భారత్లో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. సామాన్యుడు కూడా ఒక దేశభక్తిని చాటుకున్న సందర్భాన్ని చూసాం. ఎలా చూడాలి? 100% అండి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు పాకిస్తాన్కు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో పాకిస్తాన్ మాకు ఎంత వ్యతిరేకమో, ఎందుకంటే ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారినటువంటి పాకిస్తాన్కి మీరు సపోర్ట్ చేసినట్లయితే, ప్రత్యక్షంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే మీరు ఆర్థికంగా కానీ మిగతా ఆయుధాల పంపిణీ చేసి కానీ మీరు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు ఆ దేశానికి. అంటే మా మీదకి యుద్ధానికి పంపిస్తున్నారు కనుక మీ వస్తువులను మేము ఎందుకు కొనాలి, మేము కూడా మీ యొక్క ఆర్థిక వ్యవస్థకు మేము ఎందుకు సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో టర్కీలో ఈరోజు చూస్తే వస్త్ర వ్యాపారాలు మనం బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క షేర్ మార్కెట్లు కూడా చూసుకున్నట్లయితే మనం అక్కడ కూడా వాటిని కూడా ఈరోజు చూసినాము బైకాట్ చేయడం. ఇట్లా ఎక్కడ కూడా ఇవాళ టర్కీ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే దానికి మెయిన్ ఒక కారణం పాకిస్తాన్కి వీరు సపోర్ట్ చేయడం, దానికే తప్ప లేకపోతే మనకు ప్రత్యక్షంగా వారితో ఉన్నటువంటి వాతావరణం ఏమీ కాదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కడికక్కడ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద కానీ ఉగ్రవాదుల మీదనే భారత్ దాడి చేసింది తప్ప వారి యొక్క సైన్యం మీద కానీ ప్రజల మీద కానీ అమాయకుల మీద కానీ ఏనాడు కూడా ఈరోజు చేసినటువంటి చరిత్ర కూడా భారతదేశానికి లేదు. కానీ భారతదేశము మంచితనాన్ని పక్క దేశాలు చేతగాంతనంగా భావించడం వలనే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈరోజు ప్రపంచ దేశాలకు తెలియడానికి కారణం ఏంటంటే మేము ఎంత మంచిగా ఉంటామో మా మీదకి వస్తే మేము అంతే వ్యతిరేకిస్తాము మిమ్మల్ని, అదేవిధంగా ప్రతిఘటించగలుగుతాము, మాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, పాకిస్తాన్ మాత్రమే కవ్వింపు చర్యలకు పాల్పడితేనే మేము ఈ విధంగా యాక్షన్ తీసుకున్నాము, ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేసినామంటే మేము మా మీద ఆపరేషన్ సింధూర్ మరీ హిందూయిజం అని చెప్పేసి మీరు ఏదైతే కాల్పులు జరిపారో 16 మందిని మీరు పొట్టన పెట్టుకున్నారో దానికి పేరుగానే ఈరోజు మేము చేస్తున్నాం తప్ప లేకపోతే మేము సామాన్యుల మీద చేయాలని కానీ లేకపోతే మేము ఉగ్రవాదులను ప్రేరేపించాలని కానీ లేకపోతే ఇంకొకటి మేము చేయాలని మాకు ఏనాడు కూడా లేదు. ప్రపంచ దేశాలకు శాంతికి నిలయంగా భారత సంస్కృతి సాంప్రదాయము పెట్టింది గోడగా మనం చెప్పుకుంటాము. భారతీయ సంస్కృతి అందరికీ తెలుసు. కానీ ఈరోజు మీరు మా మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకించినప్పటికీ భారత్కు సపోర్ట్గా చేస్తున్నప్పటికీ కొన్ని దేశాలు మాత్రము దానికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాటిని కూడా మీరు ఉగ్రవాద సంస్థలకు నిలయంగా చెప్పాలని చెప్పేసి ఈరోజు 7 అఖిలపక్ష బృందాలను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చేయడం నిజంగా ఒక శుభ సూచకంగా చెప్పొచ్చు మనం ఇది. రైట్. జగన్మోహన్ గారు చూస్తున్నాం 7 బృందాలు రెడీ అయిపోయాయి. 5 దేశాలను టార్గెట్ చేశారు. అమెరికా, రష్యా, మిడిల్ ఈస్ట్, తూర్పు ఐరోపా, ఆగ్నేసియా. ఈ 5 దేశాలకు వెళ్ళి ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, ఆపరేషన్ సింధూర్ని ఆపే ప్రసక్తే లేదు. ఇంతకుముందు అందరూ మాట్లాడుకున్నట్లుగా పాకిస్తాన్లో అక్కడ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వము నిన్న మొన్నటి వరకు సైనికుల చేతిలో ఉంది అనుకుంటే సైన్యం చేతిలో లేదు, ఉగ్రవాదుల చేతిలో ఉంది అనేది మనం ప్రపంచానికి చూపించాం. అక్కడి ప్రజల మౌలిక వసతులపై దృష్టి పెట్టకుండా IMF నుంచి వచ్చిన నిధులను పాక్ ఉగ్రవాదానికి వాడుతోంది. అంటే అసలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్లే యాక్షన్లోకి తీసుకుంటున్నారు. అంటే ఆ మనీని వాళ్ళ కోసమే ఉపయోగిస్తున్న పరిస్థితులు మనం చూసాం. సో ఈ 5 దేశాలకు టార్గెట్ చేయడం వెనక భారత్ వ్యూహం ఏంటి సార్? అంటే ఈ 5 దేశాలను ఎందుకు భారత్ ఎంచుకుంది అంటే ఏం చెప్పొచ్చు అంటారు? వరల్డ్ ఒపీనియన్ అనేది మనం ఇప్పుడు 220 కంట్రీస్ ప్లస్ ఉన్నామండి ప్రపంచంలో. అయినా సరే మనకి ఎంత నచ్చినా నచ్చకపోయినా సరే ఈ వరల్డ్ ఒపీనియన్ అనేది ఈ 5 ప్రాంతాల నుంచే వస్తుంది. యూరోప్ ఇస్ ఆల్మోస్ట్ అనదర్ 30 కంట్రీస్, బట్ యూరోపియన్ యూనియన్ ని మనం ఒకసారి అడ్రస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ ద సేమ్ మెసేజ్ గోస్. అమెరికాని అడ్రస్ చేస్తే నార్త్ అమెరికా అంతా కవర్ చేసినట్టే. అలాగే సెలెక్టెడ్ సౌత్ అమెరికాలో ఏ కంట్రీ చూస్ చేసుకున్నా నాకు తెలియదు, కానీ ఒకవేళ అక్కడేమన్నా సెలెక్ట్ చేసుకుంటే ద హోల్ యూనియన్ కెన్ బి అడ్రస్. సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా అంతా కూడా కవర్ చేయొచ్చు. ఆఫ్రికన్ యూనియన్ ద్వారా మనం కవర్ చేస్తే ఆటోమేటిక్ గా మోస్ట్ ఆఫ్ ఆఫ్రికా విల్ బి కవర్డ్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఇస్లామిక్ వరల్డ్ లో UAE అన్నారు మీరు. UAE is a voice automatically. Saudi Arabian already మనం కవర్ చేసాము individually. So that way I think the selection process of the team as well as destinations చాలా వ్యూహాత్మకంగా చాలా చక్కగా చేశారండి.
అండ్ మనం ప్రొపగేట్ చేయగలిగింది చాలా క్లియర్ గా మనం ఆల్రెడీ అనౌన్స్ చేశాము. 1-to-1 చెప్తే ఎప్పుడు కూడా ద ఇంపాక్ట్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ అండి. అది ఈ బృందం ద్వారా అవుతుందని అనుకుంటున్నాను. రైట్ సార్. ఇక నారప్రాజు నరసింహారావు గారు, చూస్తున్నాం అంటే ఒక్కసారిగా పరిస్థితులు ఎలా మారుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నాం. అంటే యుద్ధం చేయటమే కాదు, యుద్ధం చేయటం అంటే ఆయుధాలతోనే కాదు, మాట ద్వారా కూడా తూటా కన్నా మాట చాలా పవర్ఫుల్ అని భారత్ ప్రపంచ దేశాలకు చూపించే ప్రయత్నం చేయబోతుందా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 7 బృందాలు ఖచ్చితంగా ఒక సక్సెస్ రిజల్ట్ని తీసుకురాగలిగితే, ఎప్పటి నుంచో మనం చెప్తుంటాం తూటా కన్నా మాట చాలా పవర్ఫుల్ అని చెప్పి, అది భారత్ ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకంగా నిలిచే సమయం దగ్గరలోనే ఉందంటారా? ఖచ్చితంగా. మొన్న మనం జరిగినటువంటి 22 నుంచి మొన్న 11వ తారీఖు వరకు జరిగినటువంటి దాంట్లో భారత్ పాకిస్తాన్ మీద సగం పై చేయి సాధించిందని మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే మనం 1947 నుంచి అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థల మీద పాకిస్తాన్ ని కశ్మీర్కి సంబంధించినటువంటి అంశంలో మనం దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూనే వస్తున్నా కూడా ప్రపంచ దేశాలు, కొన్ని దేశాలు, అది అగ్రరాజ్యాలు అనుకోండి, వాళ్ళకు ఉండేటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాల దృష్ట్యా అనుకోండి, లేకపోతే వాళ్ళ ఆయుధాలని మనం ఇతరులకు అమ్మేటువంటి దగ్గర కానివ్వండి, కారణాలు ఏమైనా కానివ్వండి, 2001 వరకు మనకు ప్రపంచ స్థాయిలో అంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారే కానీ దీన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా ఏ దేశం భావించలేదు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని. ఎప్పుడైతే 2001 సంవత్సరం సెప్టెంబరు 11వ తేదీన అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ లో దాడి జరిగిందో అప్పటి నుంచి మొట్టమొదటిసారిగా అమెరికా వనకటం ప్రారంభం చేసింది. అమెరికా యొక్క ఆలోచనలు, అమెరికా యొక్క అడుగులు, అమెరికా యొక్క విధానాలు మార్చుకున్నదో నెమ్మదిగా ఈ రోజున మన వాళ్ళు వెళ్తున్నటువంటి యూరోపియన్ యూనియన్ లో కూడా చాలా దేశాల్లో, యూరోప్ దేశాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం అనేటువంటిది చాలా చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది. అంటే వాళ్ళందరికీ చెప్పాలి ఇవాళ, అరే బాబు ఇప్పటిదాకా 75 సంవత్సరాలుగా మేము మాత్రమే బాధపడుతున్నాం, ఇప్పుడు మీరు సపోర్ట్ చేయకపోతే, మీరు దాన్ని గ్రహించకపోతే, దీన్ని మీరు తగు రీతిలో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వస్తే రేపొద్దున మీరు అగ్రరాజ్యమే వణికిపోయింది, ఇంకా మీరెంత. మొన్న మనం చూసాం ఫీఫాకు సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో పెద్ద అలజడి జరిగింది. అటు జర్మనీలో కొంత అనేక అలజడులు జరుగుతున్నాయి, ఫ్రాన్స్ లో జరుగుతున్నాయి, బ్రిటన్ లో అసలు మనం లండన్ కి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే జనాభా ఎక్కువగా ఇప్పుడు ఇటు అమెరికా నుంచి, ఇటు పాకిస్తాన్ నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరూ అక్కడ సెటిల్ అవుతున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం విధ్వంసకరమైనటువంటి ఆలోచన విధానం. అంటే అంటే నేను చెప్పేది ముస్లిమ్స్ కాదండి, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి. పాకిస్తాన్ పుట్టుకనే విద్వేషము, ద్రోహము, ఆత్మవంచన పునాదులతో పెరిగింది. కాబట్టి ఈ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు, సమూహాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ శిబిరాలు ఈ ప్రజలను కూడా ఆ విధంగా తయారు చేయడం వల్ల ఆయా దేశాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి మనందరం ప్రపంచ దేశాలకు మనం ఎలర్ట్ చేయడానికి కూడా ఈ సమావేశాలు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటి ద్వారా ప్రపంచం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారతదేశం పాకిస్తాన్ ని ఎలా దెబ్బ కొడుతుంది అనేటువంటి విషయం భారతదేశాన్ని చూసి ప్రపంచం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తిరుపతిరావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఒకవైపు పాకిస్తాన్పై భారత్ దౌత్య విధానంతో ముందుకు వెళ్తూ ఉంటే, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి ఎంత ముప్పు ఉంది అనేది కూడా ప్రపంచం చూస్తూ ఉంది. ఇక జయశంకర్ దౌత్య విధానంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం భారత్ వైపు వచ్చింది. ఇప్పుడు ఒకవేళ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే భారత్ కాదు ఆఫ్ఘనిస్తాన్ చాలు పాకిస్తాన్ని తుడిచిపెట్టేయడానికి. ఎలా చూడాలి సార్ జయశంకర్ దౌత్యాన్ని, ఎలా చూడాలంటారు? అన్మ్యూట్ చేయండి సార్ తిరుపతిరావు గారు. మ్యూట్ లో ఉన్నారండి. తిరుపతిరావు గారు అన్మ్యూట్ చేయండి. వంశీ గారు, యా నాటో ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్ళక్కర్లేదు. ఇవాళ ఇంకా స్వతంత్రం ప్రకటించుకుందో లేదో బలూచిస్తాన్ ఇస్ ఎనఫ్. ఇవాళ ఇండియా సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ ఇస్ ఎనఫ్ టు స్మాష్ ద పాకిస్తాన్. అయితే ఇవాళ భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మన మీద, అంటే కేవలం ఇవాళ పాకిస్తాన్ మీద మనం చేస్తున్నటువంటి సైనిక చర్య సంబంధించి మనమేదో ప్రపంచ దేశాలకు తెలియజేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఒక్కటే కాదు ఇవాళ భారతదేశం మీద ఉన్నది. ప్రధానంగా ఇవాళ జనాభా పరంగా చూస్తే మనం 1వ స్థానంలో ఉన్నాం. అంటే రాబోయే ఇంకో 25 సంవత్సరాల్లో చైనా 100 కోట్ల లోపలికి వచ్చేస్తుంటే మనం 170 కోట్ల దగ్గరికి వెళ్లే పరిస్థితిలో ఉన్నటువంటి జనాభా పరంగా 1వ స్థానం.
అదే విధంగా ఆల్రెడీ ఇప్పుడు మనం జపాన్ ని దాటి 4వ స్థానంలో 4వ అతిపెద్ద ఆర్థిక ఆర్థిక వ్యవస్థగా వ్యవస్థ. అవతరించినటువంటి ఒక సందర్భం. ఈ రెండు నేపథ్యంలో అంటే ఇటు జనాభా పరంగా అయితేనేమి, అటు ఆర్థిక స్థిరత్వంలో అయితేనేమి ఒక స్థాయికి చేరినటువంటిది. 75 సంవత్సరాల కిందట, లేకపోతే 50 సంవత్సరాల కిందట, లేకపోతే 25 సంవత్సరాల కిందట కాదు. ఇందాక పెద్దలు నరసింహరావు గారు కానీ, లేకపోయినట్టయితే జగన్మోహన్ రావు గారు కానీ ప్రస్తావించినట్టుగా నేనైతే అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ మీరు డిబేట్ లో కూడా ముగ్గురు మేధావుల్ని కూర్చోబెట్టారు కాబట్టి నేను ఏదో నా పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిందే నేను కోట్ చేస్తున్నా. గడిచిన దశాబ్ద కాలంగా మేము 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటికీ దశాబ్ద కాలంగా భారత్ తాలూకా పరిణితి అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి ఈ దిశగా ఇవాళ ఒక పెద్దన్న పాత్ర నేను చెప్పేది పోషించాల్సినటువంటి స్థితికి ఇవాళ భారత్ చేరింది. సరే, దీనికి ఈ నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ ఒక అంశాన్ని తీసుకొని మనం ప్రపంచం దగ్గరికి వెళ్తున్నాం తప్పిస్తే పాకిస్తాన్కి భయపడి కానీ, లేకపోతే పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి చర్యలు ఎవరో మనకి ఏలెత్తి చూపిస్తారు, తద్వారా మనకేదో నష్టం ఉంటుంది అన్నటువంటి ఆలోచన కానీ ఇవాళ భారతదేశానికి ప్రధానమైనటువంటిది కాదు. ఒకటి ఇవాళ మనం ఉన్నటువంటి స్థితిలో ప్రపంచ శాంతి కోసము, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల అభివృద్ధి కోసము ఇప్పటికే దాదాపు పెద్దలు చెప్పారు 220 అబవ్ కంట్రీస్ ఉంటే ఒకవేళ రేపు బలూచిస్తాన్ కలిస్తే మరొకటి పెరుగుతుంది. లేకపోయినట్టయితే ఇటువంటి సందర్భంలో దాదాపు అభివృద్ధి చెందినటువంటి 125 దేశాలు ఇవాళ టెర్రరిజం బారిన పడినటువంటి సందర్భం ఉంది ప్రపంచంలో. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. ఈ నేపథ్యంలో భారతదేశం మీద పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకతని నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆ దిశగా ఇవాళ ప్రపంచాన్ని ఒప్పించే దిశగా, అలా అని చెప్పి గుర్తించామని చెప్పేసి మనమేమి శాసించాం, ఒప్పించే దిశగా మనం చేస్తున్నటువంటి చర్యలు ఇది ఒక పాకిస్తాన్కే పరిమితమైనటువంటిది కాదు. ప్రపంచంలో 125 దేశాలు ఎఫెక్ట్ అయినటువంటి టెర్రరిజం అనే అంశంగా వెళ్తున్నటువంటిది. అదే నేపథ్యంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏదైతే శశి థరూర్ గారిని ఇవాళ ఒక టీం కి లీడర్ గా చేసినటువంటి సందర్భంలో కొంత రాజకీయం, సహజంగా రాజకీయ పార్టీలు చేసేటప్పుడు రాజకీయం గురించి మాట్లాడతారు. నేనైతే చెప్తున్నా ఇక్కడ రాజకీయం అనేది అసలు లేనే లేదు. మీరు చెప్పిన సార్ శశి థరూర్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. శశి థరూర్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, దేశం కోసం నన్ను పిలిస్తే నేను రానా, జై హింద్ అంటూ ఒక ట్వీట్ చేశారు. అందరిలో స్ఫూర్తి నింపారు. ఖచ్చితంగా వంశీ గారు ఆ పిలవడంలో ఉన్న రాజకీయం గురించి నేను మాట్లాడుతున్నా, వారు ఇచ్చినటువంటి ట్వీట్ కాదు. ఆ పిలవడంలో ఉన్నటువంటి రాజకీయం గురించి కొంతమంది రాజకీయ మేధావులు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అనమాట. శశి థరూర్ గారు ఒక టీంకి లీడర్ అయితే ఏదైతే ఈ మిషన్ సంబంధించి అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడంలో శశి థరూర్ లాంటి వ్యక్తి సరిపోతాడని చెప్పి తీసుకోవడం జరిగింది తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ సూచించకపోవడం. కాబట్టి అంటే నేను ఎందుకు ఇక్కడ కోట్ చేయాల్సి వచ్చిందంటే ఇటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని కేవలం ఒక నరేంద్ర మోడీ గారే ప్రపంచం మొత్తాన్ని శాసించలేరు, లేకపోతే అందరినీ ఒప్పించలేరు. అందరి సహకారంతో భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నేపథ్యంలో ఈ స్థితికి వచ్చినటువంటి సందర్భంలో ఈ స్థితిని కొనసాగిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదం ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి అన్ని కంట్రీస్ ని అలర్ట్ చేస్తూ ఏకాభిప్రాయ సాధన, తీవ్రవాద నిర్మూలన దిశగా వెళ్తున్నటువంటి వ్యక్తి. పాకిస్తాన్ భూచిత్రాలు భయపడే స్థితిలో భారత్ లేదు. ఆ విషయాన్ని ప్రపంచ దేశాలకే తెలిసినటువంటి సందర్భంలో అంతిమ లక్ష్యము ప్రపంచం మొత్తం కూడా ఉగ్రవాదం అంతం ఉండాలి అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే ఇవాళ మనం బలూచిస్తాన్ గురించి ఆలోచించాలన్నా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ గురించి ఆలోచించాలన్నా ఇవాళ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేసి ఈజీగా చేయొచ్చు. చేయడానికి మన ముందు ఉన్నటువంటి పరిమితులు ఇక్కడ ఉన్నటువంటివే నేను కోట్ చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ గారు, చూస్తున్నాం అంటే ఐఎంఎఫ్ నుంచి నిధులు వస్తూ ఉన్నాయి. ఆ నిధులను ఖచ్చితంగా కట్ చేయాలి. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే చాలా వరకు కూడా ఆ ఉగ్రవాదులకు ఆ ఆక్సిజన్ అనేది, ఆ ఐఎంఎఫ్ నిధులు అనేవి ఆక్సిజన్లా పనిచేస్తున్నాయి. ఆ ఆక్సిజన్ని కట్ చేస్తే ఉగ్రవాద భూతం అనేది నశించిపోతుంది అనేది వినిపిస్తున్నమాట. ఐఎంఎఫ్ పై అంటే ఇప్పుడు ఈ పర్యటన తర్వాత ఐఎంఎఫ్ పై కూడా ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుందా? ఐఎంఎఫ్ కూడా ఇక ఆచితూచి పాక్కు నిధులు ఇవ్వబోతుందా? ఎలా చూడాలి సార్?
చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి ఇది. యా మీరు చూస్తే ఎవరు IMF ని కంట్రోల్ చేస్తారు, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, యా పాకిస్తాన్ కాంట్రిబ్యూషన్ ఏంటి? పాకిస్తాన్ కాంట్రిబ్యూషన్ 0.04% కన్నా తక్కువ ఉంది. అవును సార్. మంది 2.35% ఉంది. యా సో ఇలాగా ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ సర్టన్ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ యాజ్ వెల్ యాజ్ అందరు డబ్బులు కదా. అవును సార్. IMF అనేది ఒకరి డబ్బులు కాదు. యా ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీబడి, అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రతి దేశం నుంచి రిప్రజెంట్ అవుతారు. ఇద్దరు ఉంటారు ప్రతి దేశాన్ని. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉండి కూడా పాకిస్తాన్ కి ఎందుకు డబ్బులు వెళ్తున్నాయి, ఎందుకు అన్ని సార్లు బెయిల్అవుట్ అవుతున్నది, ఈ అంశాలు డెఫినెట్లీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో, శశి థరూర్ గారు, ఇఫ్ యూ జస్ట్ టేక్ వన్ పర్సన్ ఇన్ ద టీమ్, ఈజ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. At one point in time, before becoming a politician, he was a career diplomat at the highest level. ఆయన యునైటెడ్ నేషన్స్ కి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తారు. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని దేశాలతో, ఏ దేశానికైతే సెలెక్ట్ చేశారో ఆ దేశాలతో వీళ్ళు ఇంతకు ముందు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అక్కడ కొన్ని ఆపరేషన్స్ కూడా చేశారు సార్. ఇప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు. ఈజ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ సుప్రీం కోర్ట్ లాయర్, ఈజ్ అ statesman with huge experience. అలాగే ఇప్పుడు both the ladies are there. Both the ladies represent their particular states and they have a huge backing and understanding. అలాగా the team composition is so nice. Definitely మీరు అన్న ప్రతి అంశం they will take up, and ఈ మూలాలు ఏదైతే ఉన్నాయో పీకి పారేస్తారో లేదో నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీ కదుపుతారండి. Right, sir. Right, so sir. I'm sure it's an ongoing process. ఎంత ముందుకు వెళ్తే మనం అంత మంచిది. రైట్. జంగయ్య గారు, చూస్తున్నాం అంటే ఒకవైపు ప్రపంచ దేశాలన్నింటినీ ఏకం చేస్తున్నాం, ఎక్కడికక్కడ దౌత్యనీతిని ప్రదర్శిస్తున్నాం. మరోవైపు వాణిజ్యపరంగా పాకిస్తాన్పై ఆంక్షలు విధించాం, సింధు నదీ జలాలను ఆపటం కానివ్వండి, ప్రతిదీ కూడా. అక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే పాకిస్తాన్ ప్రజలు కాదు, పాకిస్తాన్ సైనికులు కాదు, పాకిస్తాన్ పాలకులు కాదు, కానీ వీళ్ళని ముందు పెట్టి బ్యాక్ ఉండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాద రక్కసిని భారత్పై ఉసుగొలుపుతున్నారు. ఇక్కడ ఎక్కువగా ఈ మధ్య మనకు వినిపిస్తున్న మాట కూడా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్పై దృష్టి సారించి వెనక ఉన్న బలూచిస్తాన్ని పాకిస్తాన్ వదిలేసుకుంది అంటే ఎంత పిచ్చి ప్రేలాపనలో భారత్పై ఎంత అక్కస్తో పాకిస్తాన్ ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఎలా చూడాలంటారు సార్? స్పష్టంగా అండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నట్టు పాక్ గన్నులను నమ్ముకుంటే భారతదేశము లౌకికవాదాన్ని నమ్ముకుందని చెప్పొచ్చు మనం. అంటే దౌత్య నీతిని ఏదైతే మనం అన్నామో, వాళ్ళు ఎంతసేపు ఉగ్రవాదము గన్లతోనే సాధించవచ్చు ప్రపంచాన్ని అని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తప్ప భారతదేశం కాదు, అది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఒక భారత్కే ప్రమాదకరం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దేశ విదేశాల్లో కూడా ఇది ఎప్పటికీ ముప్పే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి తెలియజేయడానికే ఈరోజు ఈ దౌత్య నీతిని ప్రదర్శిస్తూ 7 ఎంపీలతోని అఖిలపక్షం చేసేసి కమిటీ చేసేసి ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ఈరోజు ఒక మంచి అవకాశము. అదేవిధంగా మీరు ఏదైతే మనం అనుకున్నామో బలూచిస్తాను, అక్కడ ఉన్నటువంటి స్థారవంతమైన నేలని వదిలేసి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారం వదిలేసేసి ఈరోజు పిఓకే మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడికక్కడ కూడా భారతదేశాన్ని ఏదో మేము సాధించాము అని చెప్పుకోవడానికి సన్నాయి నొక్కులు నొక్కుతూ మేము భారత్ మా మీదనే ప్రయత్నం చేసింది, మేము అమాయకులము, మాకు ఏమీ తెలియదు అని చెప్పేసి మీటింగ్ల ముందు ఏదో దేశాల ముందు పోయి చెప్పేసినంత మాత్రాన నమ్మేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఈరోజు మనం చూసినాం వారి యొక్క వక్రబుద్ధి ఏంది. ఎక్కడ ఇంతకుముందు గతంలో తీసుకున్నా కానీ ఇప్పుడు తీసుకున్నా కానీ కాల్పుల విరమణ అంటారు, కానీ వచ్చిన క్షణాలలోనే మళ్ళీ సేమ్ రిటర్న్ చేస్తుంటారు. అంటే ఈ విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఒక మాట మీద నిలబడకుండా, సిద్ధాంతాలకు విలువ ఇవ్వకుండా నీళ్ళు చేసి వదిలేస్తున్నారు. కానీ భారతదేశం ఎప్పుడు కూడా కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి లోబడి మేము చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలి, మమ్మల్ని వేరే వాళ్ళు అనుసరించాలి తప్ప మమ్మల్ని ఒకరు ఆదేశించడం కానీ వేలెత్తి చూపే స్థాయిలో మేము లేము. ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ప్రపంచంలో జనాభాలోనే మనము మొదటి స్థానంలో ఉన్నాము, ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరుకుంటున్నాము అని. అంటే నిజంగా కూడా అలా ఆ స్థాయికి ఎదగాలన్నప్పుడు ఖచ్చితంగా మనం వేరే వారికి వేరే దేశాలకు కూడా మార్గదర్శకంగా ఉండాలి తప్ప మనకు వేలెత్తి చూపించేటువంటి స్థాయి మనం దిగజారే స్థితిలో లేము. కానీ పాకిస్తాన్ ఇదే మనతో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఎక్కడికక్కడ కూడా ఉగ్రవాద సంస్థను వాళ్ళు పెంచిపోసేస్తున్నారు,
ఉన్నారు, ఆర్థికంగా ఏ విధంగా 24.5 కోట్ల జనాభా ఉన్నటువంటి పాకిస్తాన్ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంతో ఏ విధంగా పోటీ పడగలుగుతుంది అంటే కూడా అందరికి కూడా ఆశాస్పదంగా ఉంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే మేకవన్య పులిలాగా ఈరోజు ఏదో గంభీరంగా మేము బాగున్నాము మేము చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారికి తెలుసు వారి యొక్క ఆర్థిక మూలాలు ఏంది. ఇదే IMFలోను 8.5 కోట్ల రూపాయలు ఎందుకు మిలియన్ కోట్లు ఇచ్చిందంటే ఎందుకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, ఎందుకు ఎక్కడ ఎవరిని పోషించడానికి అంటే అవన్నీ తెలిసినప్పటికీ కూడా దీనికి అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది. ఈరోజు పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా ఈరోజు 2 కన్నుల సిద్ధాంతాన్ని ఎందుకు పాటిస్తుంది పాకిస్తాన్ కానీ భారతదేశాన్ని కానీ అంటే మీరు ఎందుకు దాన్ని నియమించలేకపోతున్నారు, ఎందుకు నియంత్రించలేకపోతున్నారు. మీదికి మాత్రం చెప్పే మాటలు ఒకటి చెప్తున్నారు, చేసేది లోపల మాత్రం ఇంకొక రకంగా ఎందుకు చేస్తున్నారు. అంటే ఈ విషయాలన్నీ కూడా ప్రపంచానికి మొత్తం తెలియాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. రేపు ఏదైనా సరే పాక్ ఏ చర్య తీసుకున్నా మేము యుద్ధంగానే భావిస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ విషయం మీరు ఏ చిన్న అంశం తీసుకున్నా కానీ మీరు రేపు భారత్ మీద మీరు ఎలాంటి చేసినా కానీ మేము దాన్ని యుద్ధంగా ప్రకటించుకుంటాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంటే వాళ్ళు చేసేటువంటిది ఏది కూడా దాచిపెట్టి మాటలు ఒకటి చేతలు ఒక రూపంలో చేస్తుంది కనుక ఇలాంటి చర్యలు భవిష్యత్తులో రావద్దంటే ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాలి వీళ్ళ యొక్క నైజం ఏంది, వీళ్ళ యొక్క డిసిప్లిన్ ఏంది, వీళ్ళ పద్ధతి ఏంది అనేది అది తెలియడానికి ఈరోజు ప్రయత్నము. అది నిజంగా కూడా తెలియజేస్తే రేపు మనకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది. రైట్. నరసింహారావు గారు, ప్రపంచంలో ఇప్పుడు కొన్ని యుద్ధాలను చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధము 2 రోజుల్లో అయిపోతుంది అనుకుంటే సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. ఓవైపు రష్యా పరిస్థితి చూస్తున్నాం, ఇక ఉక్రెయిన్ పరిస్థితి అయితే అమెరికా ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధం చూస్తే అక్కడ కూడా ఎంత వినాశనం జరిగిందో చూసాం. భారత్ అనుసరిస్తున్న విధానం అంటే 2 రోజుల్లో మనం తుడిచిపెట్టగలమా అంటే తుడిచిపెట్టగలము, అక్కడ ఎవరో ఒకళ్ళు సపోర్టర్స్ వస్తారు, ఆ యుద్ధం అనేది కొనసాగకూడదు. ఖచ్చితంగా మనందరం మాట్లాడినట్టు, మీరందరూ పెద్దలు మాట్లాడినట్టు భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ఈ టైంలో మనం యుద్ధానికి వెళ్ళకూడదు, దౌత్య నీతితోనే ఈ సమస్యకు చెక్ పెట్టాలి. పాకిస్తాన్కి యుద్ధం చేస్తే ఏం చేస్తామో తెలుసు, రాజనీతితో బుద్ధి చెప్పాం, ఇక దౌత్య నీతితో బుద్ధి చెప్పబోతున్నాం. ఎలా చూడాలంటే భారత దౌత్య విధానం ద్వారా పాకిస్తాన్కు బుద్ధి వస్తుందా? రావాలనే ఆశించుదాం, వస్తుందనే అనుకుందాం. అంటే మళ్ళీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆపరేషన్ ఏప్రిల్ 22 సంఘటన, తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈ రెండింటిని మనం ఒకసారి బేరీజ్ వేసుకున్నట్లయితే మళ్ళీ మనం యుద్ధం ఇజ్రాయెల్ గాజా చేసినట్లు కానీ లేకపోతే రష్యాకు సంబంధించినటువంటిది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం కానీ మన భారతదేశం పాకిస్తాన్ మీద కోరుకోవటం లేదు. అంటే మనం ఏం చెప్తున్నాము, ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు, మా లక్ష్యం ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయటము, మాకు కావాల్సినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ లో ఉన్నారో వాళ్ళని భారతదేశానికి అప్పగించటము. మూడోది, పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్కి సంబంధించినటువంటి దాంట్లో పాకిస్తాన్ ఒక స్పష్టమైన వైఖరితో మా యొక్క హక్కులు, మా భూమిని మేము తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఇవి మాత్రమే భారతదేశం యొక్క లక్ష్యాలు ఉన్నాయి. కానీ రష్యా ఉక్రెయిన్ లాగానో లేకపోతే గాజా ఇజ్రాయెల్ లాగానో లేవు. ఇవాళ మనం చూసినట్లయితే పొద్దునే లేస్తే దాదాపు ఒక 150 మంది సామాన్యమైనటువంటి ప్రజలు బలయ్యారు ఇజ్రాయెల్ సంబంధించినటువంటి బాంబు దాడిలో. కానీ మనం అట్లా ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అంటే మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా మన టార్గెట్, మన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో అక్కడే కొట్టాం. అంతేగాని ఒక పక్కకు ఒక అడుగు అటు జరగలేదు, ఒక అడుగు ఇటు జరగలేదు. ఇదే విధానాన్ని మొన్న కూడా మనం చూపించాం. ప్రపంచానికి కూడా ఈ విషయాన్ని ఈ 7 ఎంపీల బృందం ఏదైతే ఉందో ఈ బృందం మళ్ళీ ప్రపంచానికి ఒకసారి చెప్పబోతుంది. మనం ఏదైతే మనం ఇప్పుడు ఉన్నటువంటిది 2014 నుంచి భారతదేశం ఇందాక మనం ఏదైతే ప్రపంచ మంచి ఉత్కృష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నామో, జనాభాలో మనం ఎక్కువ పెరుగుదలలో ఉన్నామో, అట్లాగే మనం రాబోయే రోజుల్లో విశ్వగురు స్థానానికి వెళ్తున్నాం. ఈ విశ్వగురు స్థానానికి వెళ్తున్నాం అంటే మన మీద బాధ్యత ఉంటుంది, మనం కొంత సంయమనంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ప్రపంచ దేశాలను కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రపంచ దేశాలను ఎలర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా యూరోపియన్ దేశాలు కానివ్వండి, లేకపోతే అరబ్ కంట్రీస్ కానివ్వండి, లేకపోతే అటు అమెరికాకు సంబంధించినటువంటి దేశాలు కానివ్వండి, ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటిది చాలా భూతం. ఆ భూతం రాబోతుంది మీ దగ్గరికి కూడా. 75 సంవత్సరాలుగా మేము దాంతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తూ వస్తున్నటువంటి వాళ్ళగా మా అనుభవాలను మీతో పంచుకోవడానికి మేము వచ్చాము అని మన భారత ప్రతినిధులు ఆ దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలను అక్కడ చెప్పగలుగుతారో నిర్భయంగా, అప్పుడు ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తుంది, భారతదేశానికి సంబంధించినటువంటిది విశ్లేషణ చేస్తుంది, మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేటువంటిది చూసి సెప్టెంబర్ 2001 9వ తారీఖు నాడు ట్విన్ సెంటర్స్ మీద జరిగినటువంటి దాడిని ఒకసారి నెమరు వేసుకొని రాబోయే రోజుల్లో ఆ దేశాలు కూడా ఎలర్ట్ గా ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
రైట్. జగన్మోహన్ గారు, చూస్తున్నాం మీరు యుద్ధంలో అనుభవం ఉంది. యుద్ధాలు జరిగితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, గెలుపు ఓటమి అనేది పక్కన పెడితే ఆ యుద్ధ పరిణామాల వల్ల ఒక దశాబ్దం ఏదైతే యుద్ధాల్లో పాల్గొన్నాయో ఆ దేశాలు వెనక్కి వెళ్తాయి, అక్కడి ప్రజల స్థితిగతులు మారిపోతాయి, ఆర్థికంగా ఆ దేశాలు ఎంత లేదన్నా కొంత కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. మొన్న 22 నిమిషాలు 24 నిమిషాల్లో భారత్ చేసిన ఒక యుద్ధం అనేది ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకంగా నిలిచిందా? భారత ఆయుధ సంపత్తి ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసొచ్చిందా? మనం ఏంటి అంటే భారత్ ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంటుంది, భారత్లోని పాలకులు తీసుకునే నిర్ణయాలు ఎంత గొప్పగా ఉంటాయి, భారత ప్రజల శాంతి ఓపిక ఎంతవరకు ఉంటుంది అనేది మొత్తం ప్రపంచ దేశాలకు తెలిసొచ్చిన అంశం. ఇక వెళ్తాము, పర్యటనలు చేస్తాం. పర్యటనలు చేసిన తర్వాత ఇప్పుడు భారత్లో ఉన్న ప్రతి సామాన్యుడు కూడా కోరుకునేది ఏంటి అంటే ఇకపై పాకిస్తాన్ ఉగ్రమూకలు ఇక్కడ ఎటువంటి దాడులు చేయకూడదు, గట్టిగా బుద్ధి చెప్పాలి అని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. ఆ దిశగా దౌత్య విధానంతో అక్కడ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఐఎంఎఫ్ కానీ అమెరికా కానీ లేకపోతే ప్రపంచ దేశాలు చాలా కూడా పాకిస్తాన్పై ఎంతవరకు ఒత్తిడి తీసుకురాగలవు? చాలా ప్రశ్నలు టక అడిగేశారండి దాని విత్ యువర్ పర్మిషన్. అంటే సార్ ఇది నా ప్రశ్నలు కాదు సార్. ఒక సామాన్యుడు అంటే ఐ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులే కాదు, భారతదేశంలో ఉన్న ఒక ప్రతి ఒక్క సామాన్యుడి గుండె రగిలిపోతుంది. అది మీ ద్వారా ఒక ఆన్సర్ రావాలని ఒక చిన్న ఆశ. నేను చిన్న ప్రయత్నం చేస్తానండి. రైట్ సార్, రైట్ సార్. ఒకటి, మనం యుద్ధం చేయలేదు, అది లెట్ us బి వెరీ వెరీ క్లియర్ అండి. ప్రధానమంత్రి గారు కానీ మన రక్షణ దళాలు కానీ త్రివిధ దళాలు చీఫ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తున్నాం, మనం యుద్ధం చేయలేదు, మనం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్. దాని తర్వాత దానిలో ఏం చేశాము అనేది అంటే ఒక అద్భుతమైన సంకేతం ఇచ్చాము వాళ్ళకి. నార్మల్లీ ప్రతి దేశంలో యుద్ధ స్థావరాలు ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఏదైతే ఉంటాయో మోస్ట్ హైలీ డిఫెండెడ్ అన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, మోస్ట్ వాలటైల్ ఎక్విప్మెంట్ అండ్ మోస్ట్ కేపబుల్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంటుంది. అలాంటి బేసెస్ లో మనకి కావాల్సిన చోట వాళ్ళ మెయిన్ బేసెస్ ప్రతి ఒక్కటి ఎంచుకొని మనం 11 బేసెస్ మీద దాడులు చేసాం. ఎలాంటి ప్లేస్ లో దాడులు చేసాము? రన్వే మీద. అంటే నువ్వు ఇంకా టేక్ ఆఫ్ అవ్వద్దు, దిస్ ఈస్ యర్ ఇండికేషన్ టు యూ. హ్యాంగర్స్ మీద ఎక్కడైతే వాళ్ళ స్పెసిఫిక్ పర్టికులర్ ఎక్విప్మెంట్ మన ఇంటెలిజెన్స్ ప్రకారం ఏదైతే మనకు తెలుసో అది మనం డిస్ట్రాయ్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుందని తెలుసో వాటి మీద. ప్లస్ ఎలాంటి ప్లేసెస్ లో చేశాము? వాళ్ళ రాజధాని పక్కన, వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కన ఈ బేసెస్ లో చేసి ఒక సంకేతం క్లియర్ గా పంపించాం. 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ చేసిన ఒక యాక్టివిటీ అయితే అక్కడ ఉగ్రవాద స్థావరాల్లో హెడ్ క్వార్టర్స్ ని కొట్టాం. రెండు కూడా జైషే మొహమ్మద్ యాజ్ వెల్ యాజ్ లష్కర్ ఎ తోబా హెడ్ క్వార్టర్స్ ని కొట్టాం. ఇక్కడ కూడా మెయిన్ ఎసెన్షియల్ బేసెస్ కొట్టి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాము. ఎంత తొందరగా సాయంత్రం కల్లా వాళ్ళు వచ్చారు కాబట్టి we have to understand this. Right, sir. దీంతో ఒక క్లియర్ ఇండికేషన్ హస్ గాన్, వీళ్ళు ఏమైనా చేయగలరు. అది ఎవరికి వెళ్ళింది? ప్రపంచం మొత్తానికి వెళ్ళింది. పాకిస్తాన్ ఒక పక్కన పెడితే ప్రపంచం మొత్తం. సారీ, చెప్పండి ప్లీజ్. సార్ ప్లీజ్ కంక్లూడ్ సార్. యా, విత్ దిస్ మీకు మీరు అడిగిన ప్రశ్నలో చాలా ప్రశ్నలకి ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ అన్ ఓవరాల్ ఆన్సర్. మనం చెప్పాల్సిందంతా చెప్పేసాం ఆ దేశానికి, ప్రపంచానికి కూడా. సో నౌ వీఆర్ ఇన్ పొజిషన్ టు ట్రై అండ్ టెల్ ద వరల్డ్. ఇప్పుడు వెళ్తున్న బృందం ఏదైతే వెళ్తున్నాదో వీళ్ళు వెళ్ళి మేము ఇది చేయగలిగినప్పుడు ఇంకేం చేయగలనో మీకు అందరూ అర్థం చేసుకోండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ us. ఇప్పటిదాకా we have not declared war. If this passes, ఇప్పుడు ఏమన్నారంటే ప్రతి ఉగ్రవాద దాడి ఇప్పుడు వార్ కింద తీసుకుంటాము అని చెప్పి క్లియర్ గా చెప్పారు. ఇట్ బి an act of war అని. అది కూడా చాలా పెద్ద సందేశం. So I think now we are at a point where the world will know that any other activity will be next war. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చర్చలో పాల్గొన్న జంగయ్య గారికి, అదేవిధంగా నారపరాజు నరసింహారావు గారికి, జగన్మోహన్ మంతెన గారికి, పూడి తిరుపతిరావు గారికి డిబేట్లో పాల్గొన్నందుకు ఐ న్యూస్ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. సో మొత్తంగా బృందం ఏదైతే వెళ్తుందో ఈ బృంద ఆపరేషన్ అనేది సక్సెస్ అవ్వాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.